మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మన దేవుని ఘనమైన నామంలో మార్నింగ్ మెడిటేషన్లో మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాం. రిఫార్మ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఉదయకాలం అందు కూడా మీ అందరి కోసము దేవుడు తన పరిశుద్ధాత్మ నడిపింపుతో సిద్ధపరిచిన వాక్యంను మీ ముందు ఉంచడానికి పరిశీలనము. దేవుని యొక్క సహాయంతో ఈ వాక్య భాగమును అనగా ప్రావర్బ్స్ చాప్టర్ 11లో మన యొక్క ధ్యానం కొనసాగుతుంది. దానిని కంటిన్యూ చేద్దాం, ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మీ వాక్యము సజీవమైన వాక్యము ప్రభువా. మీ వాక్యము ద్వారా ఈ ఉదయకాలమందు మా ప్రియులందరితోనూ మాతోనూ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మమ్మలను బ్రతికింపు చేయమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలో మీ సన్నిధిని మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృప చొప్పున మనందరం కూడా ఈ ప్రావర్బ్స్ని, ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ రిటన్ బై సాల్మన్, మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇందులో తండ్రి కుమారునికి చేసిన 10 ఉపదేశములు మొదటి భాగంలో, అలాగే లేడీ విజ్డమ్ యొక్క 3 స్పీచెస్ని కూడా ధ్యానం చేశాం. 11వ అధ్యాయంలో 10వ అధ్యాయం నుంచి కూడా 22వ అధ్యాయం 16వ వచనం వరకు 2 లైన్ ప్యారలలిజంలో సాల్మన్ చెప్పినటువంటి సామెతలను మనం చూస్తున్నాం. ఈ 2 లైన్ ప్యారలలిజంలో మొట్టమొదటి లైన్లోనేమో ఒక విషయం చెబితే, రెండవ సెంటెన్స్లోనికి వచ్చేసరికి దానికి అపోజిట్ విషయాన్ని తెలియజేస్తారు సాల్మన్. దీనిని మనం ఏమని చెప్పవచ్చు అనంటే, దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ ఆఫ్ విజ్డమ్ అని చెప్పవచ్చు. 11 నుంచి 22, 16 వరకు. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద బుక్ వేర్ వీ ఫైండ్ 400 ప్రావర్బ్స్ ఆఫ్ సాల్మన్. ఇందులో మనకు 11వ అధ్యాయంలో 22వ వచనం, 25వ వచనము ఎక్సెప్షనల్ కేసెస్. ఎందుకంటే మొదట చెప్పబడిన దాని యొక్క కంటిన్యూయేషన్ రెండవ దానిలో ఉంటుంది. అంటే ఇవి యాంటిథెటికల్ ప్రావర్బ్స్ కాదు, ఇవి కాంప్లిమెంటరీ ప్రావర్బ్స్. కాంప్లిమెంటరీ ప్రావర్బ్స్ మనకు 15వ అధ్యాయం 31వ వచనం నుంచి కనిపిస్తాయి. అయితే ఈ 2 వచనాలు ఎక్సెప్షన్గా ఉంటాయి. అంటే ఫస్ట్ లైన్కి కాంప్లిమెంటరీగా సెకండ్ లైన్ ఉంటుంది 22వ వచనంలోను 25వ వచనంలోను. అది మనం చదివితే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 22వ వచనం, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. ఇది కంటిన్యూషనే. అలాగే ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. దీస్ 2 ఆర్ కాంప్లిమెంటరీ. కానీ మిగిలినవన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 20th వర్స్ చూస్తే మూర్ఖ చిత్తుల గురించి మొదటి సెంటెన్స్ మాట్లాడితే, రెండవ సెంటెన్స్లో యథార్థంగా ప్రవర్తించే వారిని గురించి మాట్లాడుతున్నాడు. దిస్ ఈస్ కాల్డ్ యాంటిథెటికల్ ప్యారలలిజం. సో లెట్ us కంటిన్యూ ఫ్రమ్ వర్స్ 21 దిస్ మార్నింగ్. ఈరోజు మనం 21వ వచనం నుంచి ధ్యానం చేయవలసి ఉంది. 20వ వచనంలో, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు అని చెప్తూ ఉన్నారు. భక్తిహీనుల హ్యూమన్ హార్ట్ అనేది ఇట్ ఈస్ డిసీట్ఫుల్. అది మనలనే మోసం చేసేటువంటిది. కనుక ప్రతి మానవుడు కూడా దేవుని యొద్దకు రాలేనటువంటి వాడు, లేదంటే దేవుని ఎరుగనటువంటి వాని యొక్క హృదయం మరింత మోసకరంగా ఉంటుంది. వన్స్ వీ కమ్ టు ద లార్డ్, ఆయన దగ్గరకు మనం వచ్చినట్లయితే నూతన హృదయమును ఆయన మనకు అనుగ్రహిస్తాను అని చెప్పిన దానిని మనకు ఆయన ప్రాక్టికల్గా తెలియజేస్తారు.
వి విల్ బి లివింగ్ అ చేంజ్ లైఫ్. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను అని 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నారు. Now let us see verse 21 onwards. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానం విడిపింపబడును. భక్తిహీనులకు ఒక కామన్ అజంప్షన్ ఉంటూ ఉంటుంది. వారు ఏమనుకుంటారంటే, నేను చేసే పని ఎవ్వరికీ తెలియదు కాబట్టి దీని వలన ఎటువంటి శిక్ష నా మీదకి రాదు. నేను చేసేది అంతా కూడా సీక్రెట్గా ఉంటుంది, ఎవరు నన్ను చూడలేరు, ఎవరికి ఇది తెలియదు, కనుక దీని వలన నా మీదకి శిక్ష వస్తుంది అని అనుకోడు. రాదు అని అనుకుంటాడు. తన మీదకి శిక్ష రాదు అని అనుకుంటాడు. కానీ 10వ కీర్తనలో చూసినట్టయితే, కీర్తన 13 నుంచి 6 వచనాలలో, chapter 10, Psalm 10 verses 3 to 6. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుతురు, లోభులు యెహోవాను తిరస్కరింతురు. దైవ భయం ఉండదు కదా వీరికి, అందుకని వారి యొక్క మనోభిలాషను బట్టి అతిశయపడతారు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అని అనుకుంటారు. యెహోవా విచారణ చేయడు అనుకుంటారు. కొందరు చేయడానికి కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. దేవుని గురించినటువంటి ఆలోచన వారికి ఉండదు కదా, దేవుడు లేడనే అనుకుంటారు. వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తింతురు. ఈ న్యాయ విధులు ఉన్నతమై వారి దృష్టికి అందకుండును. దేవుని యొక్క న్యాయ విధులు ఉన్నతమైనవి కనుక ఈ డిసీట్ఫుల్ హార్ట్ ఉన్న వారికి, న్యాచురల్ మ్యాన్కి అనగా ప్రకృతి సంబంధి అయిన మనుషునికి దేవుని యొక్క ఉత్తమమైన న్యాయ విధులు అందకుండా ఉంటాయి. అంటే దే డోంట్ నో దాట్. వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుంటారు. we will not be moved. తరతరముల వరకు ఆపద చూడము అని వారు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క మాట ఏం చెప్తూ ఉంది? నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. ఇదే కాదు, నిత్య నరకంలో కూడా పడిపోతారు. అయితే యేసుక్రీస్తు ప్రభువునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రోమీయులకు రాస్తూ 8:1 అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. Those who are in Christ Jesus, there is no condemnation for those who are in Christ Jesus. సో దేవుని ఎరిగిన వారికి శిక్షా విధి లేదు, కానీ దేవుని ఎరగని వారు, భక్తిహీనులైనటువంటి వారికి శిక్ష ఖచ్చితంగా వస్తుంది. అది నిత్యమైన శిక్ష కూడా ఉంటుంది, ఈ ఫిజికల్గా ఉంటుంది, ఈ లోక సంబంధంగా శిక్ష, తర్వాత కూడా ఈటర్నల్ పనిష్మెంట్లోనికి వారు వెళ్ళిపోతారు అనేది మనము ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలైన వారు ఎప్పుడు కూడా ఈ దుష్టుల యొక్క క్షేమమును చూచి వ్యసన పడేటువంటి వారిగా ఉండకూడదు. 73వ కీర్తనలో మనం చూసినట్టయితే Psalm 73లో ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆసాపు. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. ఎందుకు అంటే తన యొక్క ఆలోచన భక్తిహీనులను గురించి ఆలోచన చేస్తున్నాడు. ఈ భక్తిహీనులను చూచినప్పుడు వీరెంత క్షేమంగా ఉంటున్నారేంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని, వారిని చూచి మత్సరపడ్డాడు అని చెప్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు భక్తిహీనుల క్షేమమును చూచినప్పుడు మత్సరపడకూడదు.
మనం అనుకుంటాము మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వం కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుంటారు. ప్రభు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటకు కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు గర్వంగా మాట్లాడతారు. ఇంకా ఆకాశం వైపు వారి ముఖం ఎత్తుతారు. వారి నాలుక భూసంచారం చేస్తూ ఉంటుంది. వారి జనము వారి పక్షాన చేరుతారు. వారు జలపానం సమృద్ధిగా చేస్తారు, అంటే దే డ్రింక్ గ్రీడిలీ. పికెట్ అసోసియేషన్స్ ఉంటాయి, తర్వాత త్రాగుబోతులుగా ఉంటారు. ఇలాగా ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటాడు దేవుడు. వీరు చేసేటువంటి పనులన్నీ కూడా చూస్తూనే ఉంటాడు. దీనికి ఆసాపుకి ఒక అండర్స్టాండింగ్ వచ్చేపాటికి అప్పుడు తెలుస్తుంది. అయినను 16వ వచనం, దీనిని నేను తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. 18వ వచనంలో చెప్తున్నాడు, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోవుదురు, మహాభయం చేత వారు కడముట్ట నశించుదురు అని తన యొక్క హృదయమందు మత్సరపడ్డానని, తన అంతరింద్రియములలో వ్యాకులపడ్డాను అని. కానీ నీవు చేసినది వారి ఎడల వారి యొక్క ఆలోచన, నేను వారిని గురించి ఆలోచన చేసినప్పుడు, వారి యొక్క అంతమును గురించి ధ్యానించినప్పుడు నాకు అర్థమైంది, వారు కాలు జారిన చోటనే ఉన్నారు అన్న విషయం. మనం అనుకోవచ్చు వారికి ఎటువంటి బాధలు లేవు అని అనుకుంటాం. వారికి అనేకమైన కష్టాలు, బాధలు ఉంటాయి, ఇటర్నిటీలో కూడా ఉంటాయి అనేది మనకు దైవవాక్యం స్పష్టం చేస్తుంది. 22వ వచనంలో 22వ వచనం, నీతిమంతుల సంతానం అయితే విడిపించబడుతుంది, he will redeem us. 22వ వచనం, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. A beautiful woman with no discretion. వివేకము లేని సుందర స్త్రీ. ఈ అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని ఈ సామెతల గ్రంథకర్తే చెప్తాడు. మనం చూడబోతున్నాం తర్వాతి సామెతలలో. సో దిస్ బ్యూటిఫుల్ ఉమెన్ విత్ నో డిస్క్రిషన్ ఈజ్ లైక్ ఎ గోల్డెన్ రింగ్ ఇన్ ద పిగ్స్ స్నౌట్. పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. పిగ్స్ అంటే దే ఆర్ కన్సిడర్డ్ అన్క్లీన్ యానిమల్స్. ఒక పందిని మనం తీసుకొని వచ్చి దానికి శుభ్రంగా స్నానం చేయించి, దానికి మంచిగా బట్టలు వేసి, లేదంటే దానికి మంచి నగలు పెట్టామనుకోండి, ఇవన్నీ నాకు బట్టలు వేశారు, మన నగలు పెట్టారు అని చెప్పి బురదలోకి వెళ్ళి పడుకోకుండా ఉంటుందా? దాని బుద్ధి మారదు కదా. అలాగే ఈ పందులు అపవిత్రమైనటువంటివి. ఈ అపవిత్రమైన పంది ముక్కున ఒక గోల్డెన్ రింగ్ పెట్టామనుకోండి, అది బాగుంటుందా? బాగోదు కదా. సో సీ ద కంపారిజన్. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. అంటే దేర్ ఈస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఉమెన్. ఎందుకంటే పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి లాంటిది. కానీ ఆ ఉమెన్ విత్ డిస్క్రిషన్, వివేకము కలిగిన స్త్రీ సెల్ఫ్ కంట్రోల్తో యాక్ట్ చేస్తుంది, సెన్సిబుల్గా ఉంటుంది. అందుకే 31వ కీర్తన అంతా కూడా వర్చువస్ ఉమెన్ని గురించి, 31వ అధ్యాయం అంతా కూడా మనము ఈ సామెతల గ్రంథంలో వివేకం కలిగిన స్త్రీని గురించి చదువుకుంటాం. 31:10
వర్చువస్ ఉమెన్ ఈజ్ ఫార్ మోర్ ప్రెషస్ దాన్ జ్యువెల్స్ అని ఉంటుంది. ఫార్ మోర్ ప్రెషస్ దాన్ జ్యువెల్స్. తెలుగులో అయితే ముత్యం అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది, ముత్యం కంటే అమూల్యమైనది. సో డూ యూ హ్యావ్ డిస్క్రిషన్ ఆర్ ఆర్ యూ యాక్టింగ్ ఇన్ ఏ మ్యానర్ దట్ యూ డోంట్ హ్యావ్ డిస్క్రిషన్ అని దేవుడు ఈ ఉదయకాలం అందు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మొదటి పేతురు పత్రిక 3:4లో స్త్రీల యొక్క వారి యొక్క వస్త్రధారణ, తర్వాత వారి యొక్క అలంకారాలను గురించి మాట్లాడుతున్నాడు పీటర్. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక. అంటే ఇవన్నీ చేయకూడదని కాదు. దట్స్ నాట్ ద ప్రైమరీ థింగ్. ఒక డిస్క్రిషనరీ ఉమెన్ అంటే వివేకము గల స్త్రీ ఎలా ఉండాలి అనేది సాధువైనట్టు మృదువైనట్టునైన గుణము అను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. సో మనం దేవుని దృష్టిలో విలువగల స్త్రీలలాగా ఉంటున్నామా అని ఈ ఉదయకాలం అందు స్త్రీలందరూ కూడా పరిశీలన చేసుకోవాలి. సో imperishable beauty of a gentle and quiet spirit, this is very precious in the sight of God. దేవుని దృష్టిలో మిగుల విలువ కలిగినది ఇది ఈ స్త్రీల యొక్క స్వభావం ఈ విధంగా ఉండాలి. ఇంకా ఏమంటాడంటే, అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఎంతమంది యంగ్ జనరేషన్లో, లేదంటే ఈ ఏమంటాం దీనిని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో జెన్ జీలో ఎవరు భార్యలైనటువంటి వారు భర్తలకు విధేయులుగా ఉండి తమ యొక్క అలంకారమును ప్రదర్శించగలుగుతూ ఉన్నారు. అంతా కూడా మనందరం కూడా ఒకటే, వీఆర్ ఈక్వల్స్ అని చెప్పి క్లెయిమ్ చేసుకోవడమే తప్పించి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలనుకునే స్త్రీలు చాలా తక్కువ మందిగా కనిపిస్తూ ఉన్నారు. దైవవాక్యం మనకు ప్రమాణం. మనం జనరేషన్స్ని బట్టి మారిపోతూ ఉండకూడదు. దైవవాక్యం అలా మారదు. నిన్న నేడు నిరంతరము కూడా ఈ దైవవాక్యంలోని విషయాలన్నీ మార్పు లేనటువంటివి. వీ కెనాట్ యాడ్ ఎనీథింగ్ ఆర్ డిలీట్ ఎనీథింగ్ ఇన్ దిస్ స్క్రిప్చర్స్. సో దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా ఏ జనరేషన్కైనా కూడా అప్లై అవుతాయి. అవి ఏ జనరేషన్కైనా సరిపోయే విధంగా ఉంటాయి. సో సొలొమన్ తన యొక్క అనుభవ జ్ఞానంతో చెప్తూ ఉన్నాడు, వివేకము కలిగిన స్త్రీలు లాగా మీరు ప్రవర్తించండి అని. 23వ వచనం, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. నీతిమంతుల కోరికలు యుక్తమైనవిగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంప్లికేషన్స్ని చూడొచ్చు. 2 ఇంప్లికేషన్స్. నంబర్ 1 ఈజ్ ఎర్త్లీ ఇంప్లికేషన్. 10వ వచనం చూస్తే, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణం నాకు సంతోషకరం, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. నీతిమంతులు వర్ధిల్లుట, నీతిమంతులు ప్రాస్పరస్గా ఉంటే అది పట్టణం నాకు సంతోషకరంగా ఉంటుంది. అందుకే దేవుని యొక్క భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినటువంటిది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అవుతుంది అని చెప్తూ ఉన్నారు. ప్రావర్బ్స్ గ్రంథకర్తే చెప్తూ ఉన్నారు.
సో ఈ లోకంలో నీతిమంతులు ఉన్న పట్టణం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క ఆశ, వారి యొక్క కోరిక ఉత్తమమైనటువంటి కోరికగా ఉంటుంది. దేవుణ్ణి సంతోషపెట్టాలి, నన్ను వలె నా పొరుగు వారిని ప్రేమించాలి. మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది నన్ను నేను ప్రేమించుకుంటున్నట్టు ఇతరులను నేను ప్రేమించాలి అని యేసు ప్రభు 10 ఆజ్ఞల సమరీని 2 ఆజ్ఞలలో చెప్పిన విషయం నిన్నటి దినమందు ధ్యానం చేశాం. ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఆయనను అడిగినప్పుడు. సో మొట్టమొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించటం. రెండవ ఆజ్ఞ మన వలె మన పొరుగు వారిని ప్రేమించటం. ఇది నీతిమంతుల యొక్క కోరిక. ఇది ఉత్తమమైన కోరిక. అయితే భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. అహంకారయుక్తంగా వారు ప్రవర్తిస్తారు. సెల్ఫిష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇతరులను గురించి ఆలోచన ఏమాత్రంను కూడా ఉండదు. అందుకే ఆ ధనవంతుడు తన యొక్క ధాన్యం బాగా పండినప్పుడు, తన పొలంలో ధాన్యం బాగా వచ్చినప్పుడు ఏమనుకుంటున్నాడు, ఇది నేను స్టోర్ చేసుకోవడానికి ఐ హ్యావ్ టు మేక్ బిగ్గర్ బాన్స్ అని అనుకుంటున్నాడు. ఇది అంతా కూడా నా 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 అనే అనుకుంటున్నాడు. సెల్ఫిష్గానే మాట్లాడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో చదవచ్చు. సో ఆయన నా కొట్లను విప్పి అని అంటున్నాడు. అంటే ఇది ఇతరులకు సంబంధించింది ఏమాత్రమును కానే కాదు, నాది నాదే అని అనుకుంటున్నాడు. నంబర్ 1, ఈ లోకంలో వారేమైనా సంతోషాన్ని అనుభవించగలుగుతారా అంటే అది లేదు. ఫస్ట్ ఇంప్లికేషన్. సెకండ్ ఇంప్లికేషన్ వచ్చేపాటికి ఇటర్నల్ డెస్టినీ కూడా వారికి, వారి యొక్క అంతం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూసాం కదా. నిశ్చయంగా వారు కాళ్ళు జారు చోటనే ఉన్నారు అనేది ఆసాపు కీర్తనలో చదువుకుంటున్నాము. దే డోంట్ అండర్స్టాండ్ ఇట్. They don't understand because their mind is a natural mind. ప్రకృతి సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వారిగా ఉంటారు. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు they sincerely seek him. ఆయనను జాగ్రత్తగా వెదికితే ఆయన మనకు తనను తాను కనబరుచుకుంటారు. సో seek him sincerely. When we seek him sincerely, we will find him అని మత్తయి సువార్త 7:8 వచనాలు చెప్తూ ఉన్నాయి. కీర్తనకారుడు 23వ కీర్తనలో ఏమంటున్నాడు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను అంటున్నాడు. సో దేవుని బిడ్డలైన వారికి కృపాక్షేమములు వారి వెంట వస్తాయి. దిస్ ఈస్ ఇటర్నల్, నాట్ ఓన్లీ ఇన్ ద ఫిజికల్ వరల్డ్, దిస్ ఈస్ ఆల్సో ఇటర్నల్. మనందరం కూడా నీతిమంతులముగా జీవించినట్లయితే దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చుకొనబడతాము. 24వ వచనం, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో యేసు క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. 38వ వచనం, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ వడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలువబడును అని చెప్పాను. దేవుడు యేసు ప్రభు చెప్తూ ఉన్నారు ఏంటంటే, ప్రెస్ ఇట్, షేక్ ఇట్ టుగెదర్ అండ్ రైట్ ఓవర్. దిగజారునట్లు నిండు కొలత కొలిచినట్టయితే మనం ఏ కొలతతో కొలుస్తామో ఆ కొలతతోనే మరలా మనకు కొలవబడుతుంది. అంటే వాట్ వి సో వి రీప్. మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం. సో ఇతరులకు మనం ఇచ్చేటప్పుడు లెవీయకాండం 19వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు ముందుగానే దేవుడు ఏం చెప్పాడు అనంటే, మీ పొలంలో కోతలు కోసినప్పుడు
మీ భూ పంటను కోయినప్పుడు మీరు ఏం చేయాలి అనేది స్పష్టంగా చెప్పాడు. ఇతరులను గురించి కూడా ఆలోచించాలి అని చెప్తూ ఉన్నాడు. 19వ అధ్యాయం 9, 10 వచనాలు చూద్దాము. లేవియకాండం 19వ అధ్యాయం 9, 10 వచనాలు చూద్దాం. 9, 10 వచనాలు. మీరు మీ భూమి పంట కోయినప్పుడు మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. మీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. మీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను అని చెప్తున్నాడు. బీదలకు తర్వాత పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి అని అంటున్నాడు. సో ఈ విధమైనటువంటి ఆజ్ఞ ఆ దినాలలోనే దేవుడు ఇచ్చాడు. సో మనం ఏం కొలత కొలుస్తామో అదే కొలతతో మనం కూడా కొలవబడతాము అనేది ఇప్పుడు కూడా మనం చదువుకున్నాం. లూకాసు వార్త 6:38లో whoever sows bountifully will also reap bountifully అని కొరింథీయులకు రాస్తున్నప్పుడు అపొస్తలుడు పౌలు 2వ పత్రిక 9వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం 6-7 వచనాలు. 5వ వచనం నుంచి కూడా చదువుతున్నాను. కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మం పిసినితనంగా ఇయ్యక ధారాళంగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. అందుకే సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమిస్తాడు. గాడ్ లవ్స్ ఎ cheerful giver. గాడ్ లవ్స్ ఎ cheerful giver. కనుక సణుక్కుంటూ గొణుక్కుంటూ బలవంతంగా దేవునికి మనం ఇవ్వవలసిన అవసరం లేదు. అయితే దేవునికి హృదయపూర్వకంగా హృదయంలో మీరు ఏదైతే నిశ్చయించుకుంటారో దాని ప్రకారంగా ఇస్తే సరిపోతుంది. సొలొమోను అందుకే అంటున్నాడు, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఉత్సాహంగా మీరు ఇచ్చినట్లయితే దేవుడు ప్రేమిస్తాడు. ఉత్సాహంగా ఆయన మనకు సమృద్ధిని అనుగ్రహిస్తారు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఇది మనం చెప్పిన అవసరం లేదు. చాలామంది వారి యొక్క అనుభవంలోనే తెలుసుకుంటారు. మనం దేవునికి సరిగా ఇవ్వకపోవడం వలనే ఈ విధంగా మనకు లేమి కలిగింది అని చెప్పేటువంటి వారు అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు. అందుకే దేవునికి ఇచ్చేటప్పుడు ఉత్సాహంగా ఇచ్చేవారంగా ఉండాలి. 25వ వచనం ఇది కంటిన్యూయేషన్. దానికి 24కి ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ఇది మనం అనుకున్నాం కదా 22వ వచనం లాగానే ఇది కూడా కాంప్లిమెంటరీ ప్రావర్బ్. ఇది యాంటీథెటికల్ ప్రావర్బ్ కాదు, యాంటీథెటికల్ ప్యారలలిజం కాదు. ఇక్కడ ఈ దాతృత్వం అనే సద్గుణమును గురించి మరలా ప్రశంసిస్తూ చెప్తూ ఉన్నాడు సొలొమన్. హీ ఈస్ ఎక్స్టాలింగ్ ద వర్చ్యూ ఆఫ్ జనరాసిటీ ఇన్ దిస్ వర్స్. అందుకే అంటున్నాడు, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. దేవుడు మనకు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలోనే మరలా చూద్దాము. 9వ అధ్యాయం 10-11 వచనాలు. 9వ అధ్యాయం 10-11 వచనాలు. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో
పూర్ణౌదార్య భాగ్యం గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యం వలన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. అందుకే దాతృత్వంను మనం మన యొక్క జీవితములలో అలవరుచుకోవాలి. ఔదార్యం కలిగినటువంటి వారు పుష్టి నొందుతారు. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును అంటే ఎవరికైనా మనం దానం చేసినట్లయితే దానికి తిరిగి ప్రతిఫలాన్ని మనం పొందుతాము అని అంటున్నారు. ఇతరులకు ఇచ్చినందువల్ల నష్టపోయినటువంటి వారు ఎవరు ఉండరు. దేవుడు వారికి తప్పక ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు అని చెప్తూ ఉన్నారు. సో ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలు, నిశ్చయంగా భక్తిహీనునికి శిక్ష విధించబడుతుంది, కానీ నీతిమంతుల సంతానం విడిపించబడుతుంది. మనం అక్షయాలంకారం కలిగినటువంటి పరిశుద్ధమైన స్త్రీలుగా జీవించాలి అని స్త్రీలకు చెప్తూ ఉన్నాడు. నీతిమంతుల కోరిక ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మేలు చేయాలని, దేవుని సంతోషపెట్టాలని ఉత్తమమైనటువంటి కోరికగా ఉంటుంది. అయితే భక్తిహీనుల యొక్క ఆశ అహంకారయుక్తంగా ఉంటుంది. వెదజల్లి అభివృద్ధి పొందేటువంటి వారు కలరు. కనుక మనం ఏ కొలతతో కొలుస్తామో ఆ కొలతతోనే దేవుడు మనలను కొలుస్తారు. అందుచేత మనం చీర్ఫుల్ గివర్స్గా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఔదార్యం కలిగినటువంటి వారంగా మనం తినడానికి ఆహారంను ఇచ్చేటువంటి దేవుడే మనకు ప్రతి విషయంలో కూడా పూర్ణౌదార్య భాగ్యమును కలిగిన వారంగా ఉండాలని మన యొక్క నీతి ఫలములను విస్తరింపజేస్తాడు. ఇట్టి ఔదార్యం వలన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడుతుంది. So these are the things we have learned today. Let's continue it on Monday. Sunday we have a special sermon on the book of Revelation. ఇది మీకు తెలుసు కదా. సో ఆదివారం ఆరాధనలో మనం ప్రకటన గ్రంథ ధ్యానమును కంటిన్యూ చేద్దాం. దీని యొక్క కంటిన్యూషన్ మండే చూద్దాం. అంతవరకు దేవుడు మీకు తోడుగా ఉండను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మాకు మీరు నేర్పించిన సత్యములన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము చీర్ఫుల్ గివర్స్గా సణుగుకోకుండా గొణుగుకోకుండా ప్రభువా మీకు ఇచ్చేటప్పుడు ప్రభువా మేము ఔదార్యం కలిగిన వారంగా ఇచ్చినట్లు మా యొక్క కోరిక ఉత్తమమైన కోరికగా మిమ్మల్ని ప్రేమించేదిగాను, ఇతరులను ప్రేమించేదిగాను, మిమ్మల్ని సంతోషపెట్టే వారముగాను మా కోరికలు ఉండునట్లు సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా ప్రియులను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని మేమందరం కూడా మీ కొరకు తండ్రి మా యొక్క జీవితములను, మా యొక్క శరీరములను సజీవ యాగములుగా మీకు సమర్పించుకొనున్నట్లు సహాయము దయచేయమని, ప్రతి విషయంలోనూ ఆత్మానుసారమైన జీవితమును మేము జీవించడానికి, శరీర ఆశలను మేము నెరవేర్చకుండా ఆత్మానుసారంగా జీవించుటకు మాకందరికీ కూడా కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మాటలను మనం వింటున్నాం. వీటిని మన హృదయములలో భద్రం చేసుకుందాం. ఈరోజు కాకుండా ప్రతిదినము కూడా దేవుని యొక్క మాటలను మన జీవితాలకు అన్వయించుకుంటూ జీవించడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. ఆమేన్.